సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తిరూపా. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జన వత్సలుడు ఈ రోజున ఎంతో వైభవంగా గరుడ వాహనారూఢుడై ఈ పున్నమి శుభవేళలో మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదిగో స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. వేదాంత వేద్యుడు ఈ రోజున అదుగో మనకు అర్చావతార రూపంలో విశేషించి గరుడ వాహనారూఢుడై మనకు దర్శనమిస్తూ ఉంటే స్వామికి జరుగుతున్నటువంటి ఆ మంగళ హారతులను మనమందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా మనమందరం కూడా వీక్షించేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. మరి ఇంత గొప్పదైనటువంటి కాలంలో ఎలాంటి కోరికను మనం భగవంతుణ్ణి కోరుకోవాలి? ఓ భగవంతుడా, 7 కొండలు ఎంతగా విశాలంగా పెద్దవిగా ఉన్నాయో మరి అంత గొప్ప పెద్ద సిరి సంపదలన్నింటినీ కూడా ఇచ్చేయి మాకు అని కోరుదామా? ఆ సిరి సంపదలేవి కూడా శాశ్వతం కానే కాదు. శాశ్వతమైనటువంటి దాన్ని ఆ గరుడారూఢుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనం కోరుకోవాలి. ఏది శాశ్వతము అనంటే భగవద్భక్తి శాశ్వతం, మరొకటి ఏది కూడా కాదు. అందుకే ఒకే ఒక్క కోరిక కోరుదాం. దిశో న జానే నలభే చ శర్మ సీదామ్యహో దేవ వర ప్రసీదా. భక్తానుకంపిన్ పరమార్థరూప ప్రసీద విష్ణు భగవన్ ప్రసీద. ప్రసీద విష్ణు భగవన్ ప్రసీద. కేవలము ఒకే ఒక్క కోరిక ఏమిటంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మాకు కలగాలి, అంతకమించి ఇంకేది కూడా వద్దు.
దిశో నజానే, ఆ గోవిందుడే లేకపోతే నాకు అసలు దిక్కే లేదు, ఏ దిక్కు కూడా నాకు తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. అందుకే దిశో నజానే నలభే చ శర్మ, నాకంటూ ఒక పేరే లేదు, నాకంటూ ఒక పేరొకటి ఉండాలి మనందరికీ కూడాను. అంటే అది గోవిందుడికి భక్తులుగా ఉన్నటువంటి మార్గము చేత, గోవిందుడికి భక్తుడిగా ఉన్నటువంటి భాగ్యము చేత మనకంటూ ఒక నామధేయం కలుగుతుంది. కనుక ప్రతి దానికి కారణము గోవిందుడి యొక్క దివ్యమైనటువంటి ఆ కైంకర్యమే. కేవలము మనము మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆ గజరాజులు, ఎందరో భక్తులందరూ కూడా గోవిందుణ్ణి ఈ రోజున పున్నమి గరుడ సేవను వీక్షిస్తూ ఎవరికి చేతనైనటువంటి సేవలన్నింటినీ కూడా వారు గోవిందుడికి ఈ రోజున సేవ చేస్తూ అక్కడ ఉన్నారు. చూడండి, వాహనము మీద చక్కగా 12 ఊర్ధ్వపుండ్రములను ధరించినటువంటి ఆ వైఖానస అర్చక స్వాములను కూడా మనం చూస్తూ ఉన్నాం. అర్చకస్తు హరి సాక్షాత్ చరరూపీ న సంశయ అంటూ ఆగమశాస్త్రం కొనియాడుతూ ఉన్నది. అంటే భగవద్ ఆరాధనార్థమేవ లబ్ధ జన్మానః అని చెప్పి లక్ష్మీ విశిష్టాద్వైత వేదాంత తత్వము ప్రకటిస్తూ ఉన్నది. ఈ జీవితానికి పరమావధి ఏమిటి, ఈ జీవితము యొక్క ప్రధాన లక్ష్యము ఏమిటి అంటే కేవలము భగవత్ కైంకర్యమే లక్ష్యము తప్ప మరొకటి కాదంటూ అక్కడ ఆ అర్చక స్వాముల వారు ఒకరు స్వామికి చక్కగా పాదముల చెంత నిలబడి స్వామికి ఏమి కావాలో చూస్తుంటే, మరి ఇద్దరు చక్కగా గొడుగులు పట్టుకొని ఉంటే, మరి ఇద్దరు ఎంతో చక్కగా భక్తులకి భగవంతునికి మధ్యలో అనుసంధానకర్తలై మరొక ఇద్దరు కూర్చొని ఉంటే, అదిగో ఆ బంగారు ఆనంద నిలయములో ఉన్నటువంటి స్వామి ఈ రోజున బయటకు వచ్చి గరుడ వాహనారూఢుడై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ శుభవేళ మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములను వీక్షిస్తూ మనం ఉన్న చోటనే 2 చేతులు జోడించి గోవిందనామస్మరణ చేసుకుంటూ ఎంతో చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అదుగో జియ్యంగారు స్వాములను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వారు కూడా దివ్య ప్రబంధ పారాయణలన్నింటినీ కూడా చేస్తూ స్వామితో అక్కడే ఉంటారు. భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణము చేస్తూ ఉంటారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద పండితులందరూ కూడా వేదమును పఠిస్తూ ఉంటారు. అర్చక స్వాములందరూ కూడా భగవంతుడి యొక్క మూల మంత్రాన్ని లోపల స్మరణము చేస్తూ స్వామి చెంతే ఉంటారు. దివ్య ప్రబంధము పఠిస్తూ స్వాములందరూ కూడా ఉంటారు. ఇలా ఇన్ని రకాలైనటువంటి విశేష మంత్ర పారాయణల మధ్య, మంత్ర పఠనముల మధ్య నేడు వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుడు గరుడ వాహనారూఢుడై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఎంతో గొప్పదైనటువంటి ఒకానొక కోరికను మనందరం కూడా కోరుకుందాం. ఏమి కోరుకుంటే బాగుంటుంది? చక్కగా గోవిందుడి యొక్క రూపాన్ని కూడా ధరించినటువంటి భక్తులు కూడా ఎంతో చక్కగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి భగవంతుణ్ణి ఈ పున్నమి గరుడ సేవా సమయాన ఏ కోరిక కోరుకుంటే మరలా కోరుకోవలసినటువంటి ఆవశ్యకత లేకుండా ఉంటుందో అటువంటి కోరికని ఏది కోరాలి? ఇందాక మనం అనుకున్నట్టు ధనాన్ని కోరుదామా? వద్దు, అది అశాశ్వతమైనటువంటిది, వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి ఒక రోజున. మరి ఏమి కోరాలి? భగవత్ కైంకర్య రూపమైనటువంటి భాగ్యాన్ని మనందరం కూడా కోరుకోవాలి. అటువంటి భాగ్యాన్ని మనందరం కూడా కోరుతూ ఆ గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనందరం కూడా చూస్తూ ఆ గోవిందుడిని మనందరం కూడా దర్శనం చేసుకుందాం. ఈ పున్నమి గరుడ సేవా సమయాన ఎంతో చక్కగా కటివరద హస్తాలతో ఉన్నటువంటి ఆ గోవిందుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. వీక్షించి తరిద్దాం. కడు దివ్య రూపమా గరుడ వాహనమా
తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసువును బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివెవో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. గరుడుని మూముపై పదయుగంబు ఘటిల్లంగ శంఖ చక్ర చర్మ రుచిర శార్ంగ ఖడ్గ శరరాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబులాత్మకర కంజములన్ ధరించి భూతి సంభరిత మహాష్టబాహుండు కృపామతితో ననుగాచుగావుతన్. ఎంత చక్కనైనటువంటి పద్యము చెప్పారు. తెలుగు భాషలోని తీయదనం. గరుడుని మోముపై పదయుగంబు ఘటిల్లంగా. ఏవైనా కూడా గోవిందుడి యొక్క దర్శనము అనంటే అన్ని రకాలైనటువంటి సకల విధములైనటువంటి వాహనారూఢ స్వామి యొక్క దర్శనములను మనం చేసుకుంటూ ఉండొచ్చు కానీ అదేమిటో తెలియదు. గరుడుని మోముపై ఉన్నప్పుడు స్వామిని దర్శిస్తూ ఉంటే ఆ తాదాత్మ్య భావనమే వేరు. ఎందుకు గరుడుని మోముపై ఉన్నప్పుడు స్వామి యొక్క దర్శనానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఉంటోంది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, గరుత్మంతుడు సాక్షాత్తు వేదస్వరూపుడు. సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరో గాయత్రం చక్షుస్తోమ ఆత్మా అంటూ ఈ గరుత్మంతుడి యొక్క సకల శరీరాన్నంతటినీ కూడా ఒక వేద మంత్రము వర్ణన చేస్తుంది. ఆ వేద మంత్రము యొక్క వర్ణన ప్రకారము గరుడుడి యొక్క శరీరములో పరిపూర్ణమంతా కూడా వేదస్వరూపమే. అతని యొక్క రెక్కలు కానీ, అతను వెళ్ళేటువంటి వేగము కానీ, అతని యొక్క శిరస్సు కానీ మొత్తమంతా కూడా వేదస్వరూపమే గరుడుగా ఉన్నాడు అన్నారు. అందుకే వేదాంత వేద్యుడు కనుక గోవిందుడు ఆ వేద రూపమైనటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహించినప్పుడు ఆ వేదాంత తత్వము మనందరికీ కూడా బాగా బోధపడుతుంది. వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుణ్ణి నిజముగా జ్ఞానముతో తెలుసుకునేటువంటి ఒకానొక గొప్ప ఫలము మనందరికీ కూడా లభిస్తుందట. ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి ఆ గోవిందుణ్ణి మనం వీక్షించినప్పుడు మనందరికీ జీవితంలో ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసునా? మనందరం కూడా మానవులము అని చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటి మానవులము అంటే ఏమని అర్థం? మా అంటే వద్దు, నవ అంటే కొత్తది. కొత్తదైనటువంటిది నాకొద్దనేటువంటి వాడే మానవుడు. అదేమిటండి? కొత్త బంగళా, కొత్త కారు, కొత్త బట్టలు ఇవి వద్దనుకుంటే మనం మానవులం అయిపోతామా?
అది మళ్ళీ పొరపాటే. మా అంటే వద్దు, నవ అంటే కొత్తది. అది ఏమిటి మరి? బట్టలా, వాహనమా, గృహమా, ఏమిటి అంటే కొత్త జన్మము. ఈ జన్మము తప్ప మరొక జన్మము మాకవసరము లేనే లేదు. ఈ జన్మలోనే పొందవలసినటువంటి భాగ్యాన్ని, ఎంతో గొప్పదైనటువంటి పుణ్యాన్ని మేము పొంది పునరావృత్తి రహిత శాశ్వత విష్ణు పథ ప్రాప్తిని పొందగలిగేటువంటి స్థితిని ఏ భక్తుడైతే కోరుతూ ఇలా గోవిందుడికి సేవ చేస్తుంటాడో అతనే నిజమైనటువంటి మానవుడు. 2 చేతులు 2 కాళ్ళు ఉండగానే మనం మానవులము అయిపోతామా అంటే కాదు. భగవత్ కైంకర్యం ఉంటేనే మనమందరం కూడా మానవులం. ధర్మో హి ఏకో అధికో విశేష అని చెప్పి అంటారు. అన్ని జంతువులలాగా మనకు ఆకలవుతుంది, అన్ని జంతువులలాగా మనకు నిద్ర వస్తుంది, అన్ని జంతువుల వలె మనం కూడా పుడుతూ ఉన్నాము, అన్ని జంతువుల వలె మనం కూడా గిడుతూ ఉన్నాము. మరి మిగతా జంతువులకి మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమున్నది? జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు కదా, మరి పెద్దలు అంటున్నారే. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జంతువులన్నింటిలోకి కూడా మానవుడు అనేటువంటి ప్రాణి చాలా గొప్పదన్నాడు. ఎందుకండి? ఎందుకంటే మిగతా ప్రాణులన్నింటినీ కూడా ఎలా ఆడించాలో మానవుడికి తెలుసు. మానవుణ్ణి ఎలా ఆడించాలో అలా ఆడించేటువంటి ప్రాణి మరొకటి లేదనా? కాదు. అందుకే మనం గొప్పవాళ్ళము అని అనుకుంటే అది మన పొరపాటు మాత్రమే. మరి ఏమిటి మనలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటి? మానవుడు మానవుడిగా ఉండగలిగేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అనంటే ధర్మో హి ఏకో అధికో విశేష. ధర్మము కలిగి ఉన్నప్పుడే మనం మానవులం. మన యొక్క స్వాశ్రమోక్త ధర్మములను నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ప్రతిరోజు ఆయా తిథి వార నక్షత్రములలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలుసుకొని ఆ రోజుట మన యొక్క ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో అలా పాటిస్తూ పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని ఎప్పుడైతే మనం కోరుతూ ఉంటామో, మా వద్దు నవ అంటే కొత్తదైనటువంటి జన్మము మాకొద్దని ఈ జన్మలోనే పుణ్యకార్యాలతో చక్కగా ఎప్పుడైతే గడిపే ప్రయత్నం మనం చేస్తామో అప్పుడే మనం మానవులం. కనుక మనందరం కూడా మానవులము అనిపించుకోవాలి అంటే, అలా అనిపించుకునే భాగ్యము మనకు కలగాలి అంటే ఇదిగో ఆ గోవిందుణ్ణి దర్శించాలి. గరుడుని మోముపై పదయుగంబు ఘటిల్లంగా అంటూ ఆ గరుడుని మోముపై ఉన్నటువంటి వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనందరం కూడా దర్శనం చేస్తూ ఉంటే అప్పుడు గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. స్వామిని దర్శించుకుందాం. చూడు తిరువేంకటాద్రి, అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి. తగ 128 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును తగ 128 తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంకుల మఠంబులును అధికమై చెలువొందగాను. మిగులను
ఉన్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్య తాపసులున్న గృహములును ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. పొదలి 6 యోజనము పొడవునను బొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి పొదలి 6 యోజనము పొడవునను బొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్ చక్కనేగుచునవ్వచరి గడచి హరిదలచి మ్రొక్కుచును మోకాళ్ళ ముడుగు గడచిన మీద అక్కడక్కడ వెంకటాద్రీషు సంపదలు అంతంతగానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును బుగులు కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును నిగిడికిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెరువొంది జగతీధరుని దివ్య సంపదలు గల నగరు సరగునను కానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అది చూడు తిరువేంకటాద్రి.
ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశ గంగతో యములు సోకిన భవముల అంతంత వీడి పారగను ఈ కడను కోనేట యతులు పాశుపతుల్ మునులెన్న నగ్గలమై ఉన్న వైష్ణవులలో ఏకమై తిరువేంకటాద్రీషుడాదరిని ఏ ప్రొద్దు విహరించగాను అదే చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి అదే చూడు తిరువేంకటాద్రి అదే చూడు తిరువేంకటాద్రి. హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్యధనముల మూటల్ వరముక్తి కాంతతేటలు అరిషడ్వర్గంబు చొరని అరుదగు కోటల్. ఎంతో విశేషమైనటువంటి ఈ పున్నమి గరుడ సేవా విశేష ఉత్సవంలో మనందరం కూడా గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనమందరం కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. ఎంత వైభోగమో! ఇది కలియుగ వైకుంఠం కదా. వైకుంఠంలో స్వామి మనలాంటి భక్తులెవరూ కూడా అక్కర లేరని, ఆ వైకుంఠము కూడా స్వామికి నచ్చలేదేమో. మనమందరం కూడా అనుకుంటూ ఉంటాము, బ్రహ్మాది స్తంభ పర్యంతము మనలాంటి భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు వైకుంఠానికి వెడదామా, వైకుంఠానికి వెడదామా, వైకుంఠాన్ని చూద్దామా, ఎంత గొప్పది, ఎంత గొప్పది, అలా వైకుంఠపురంబులో నగరిలో అంటూ ఆ వైకుంఠాన్ని దర్శనం చేసుకోవడానికి వైకుంఠ వర్ణనలన్నింటినీ కూడా వింటూ ఉంటాం. కానీ ఆ వైకుంఠవాసుడైనటువంటి హరి మాత్రం ఆ వైకుంఠంలో ఎన్ని రకాలైనటువంటి గొప్ప విశేషాలున్నా కూడా నా భక్తులైతే లేరు కదా. నా సామాన్య భక్తులు ఎక్కడ ఉంటే అదే నాకు వైకుంఠం అని చెప్పి మనలాంటి భక్తులు కొలువై ఉన్నటువంటి ఆ తిరుమల గిరులను వైకుంఠంగా మలుచుకుని స్వామి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే. మన కోసము ఈ కలియుగ వైకుంఠాన ఇదిగో ఈ రోజున మనలాంటి సామాన్య భక్తులను వీక్షించడానికి వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుడు వేద రూపమైనటువంటి గరుడ వాహనాన్ని అధిరోహించి మనను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ గరుడి యొక్క చక్కనైనటువంటి ఆ హస్తముల మీద స్వామి పెట్టినటువంటి ఆ పాదుకలను చూస్తూ ఉంటే, ఆహా, ఆ గరుడు యొక్క హస్తస్థానములో నా శిరస్సు ఉంటే ఎంత బాగున్ను. కదా పునఃశంకరధాంగ కల్పకధ్వజారవిందాం కుశవజ్రలాంఛనం త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధ్నానమలంకరిష్యతి. నా యొక్క శిరస్సు మీద స్వామి యొక్క పాదములు ఉంటే ఈ జీవితానికి ఎంత భాగ్యం అనుకుంటూ మనం కూడా స్వామి యొక్క సేవలో ఎంతో గొప్పగా తరించిపోతూ మనమున్న చోటనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా వీక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా మన శరీరమైతే ఇదిగో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములకు ఎదురుగా ఉంటుంది. కానీ మన మనస్సు ఆత్మ మొత్తం ఈ రోజున తిరుమల గిరులలో ఆ పున్నమి గరుడ సేవను వీక్షిస్తూ స్వామివారి యొక్క సన్నిధానంలో ఉంచుకునే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హరిభక్తులతో ఒక్క మాట మాట్లాడినా కూడా
హరిభక్తులతో చేరి ఎంతో చక్కగా హరి గురించి, హరినామము గురించి 2 మాటలు విన్నా కూడా ఈ జీవితము తరించిపోతుంది అంటున్నారు పెద్దలు. హరిభక్తులతో మాటలు, హరిభక్తులతో మనం మాట్లాడే మాటలు, అది కూడా హరి గురించే మాట్లాడేటువంటి మాటలు ఎలాంటివి అంటే, ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్. నీవు లౌకికమైనటువంటి ధనాన్ని ఎంతైనా మూటలు మూటలుగా సంపాదించి పెట్టుకో, ఏదో ఒక రోజున ఆ ధనమంతా కరిగిపోతుంది. కానీ హరిభక్తులతో మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటల వల్ల నీవు సంపాదించుకున్నటువంటి పుణ్యరూపమైనటువంటి ధనముల మూటలు మాత్రం ఎప్పటికీ కూడా కరిగిపోవయా. అంత గొప్పవి హరి మాటలు, హరి చరితములు అంటున్నారు. అందుకే హరిభక్తులతో మాటలు, ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్, వరముక్తి కాంతి తేటలు. ఈ సంసార సాగరంలో అడుగడుగునా కూడా ఏదో రకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి మనకు సకల కష్టముల నుండి మనల్ని బయట పడవేసి ఈ సంసార సాగరాన్ని అవలీలగా ఈదగలిగేటువంటి భాగ్యాన్ని ఇచ్చేటువంటివి కూడా ఆ హరి యొక్క నామస్మరణములే అంటూ ఉన్నారు. అదిగో మంగళహారతులు తీసుకుంటున్నటువంటి ఆ గోవిందుడికి 2 చేతులు జోడిద్దాం. అలా జోడించి గోవిందనామ స్మరణ చేస్తే ఆ గోవిందనామ స్మరణము ఎంతటి ఫలాన్ని మనకు అందజేస్తుంది అనంటే, ఆ గోవిందనామ స్మరణ ఎంత గొప్పది అని అంటే మరలా చెప్తూ ఉన్నారండి. హరిషడ్వర్గంబు చొరని ఎరుదగు కోటల్. ఈ హరి మాటలు ఎలాంటివి? హరిభక్తులతో మాటలు, ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్, వరముక్తి కాంత తేటలు. హరిషడ్వర్గంబు చొరని ఎరుదగు కోటల్. నీ గొప్ప శరీరం, పాంచభౌతికమైనటువంటి నీ శరీరంలో హరిని మాత్రమే నింపుకుందామని నీవెంత ప్రయత్నించినా కూడా అరిషడ్వర్గములు కూడా వచ్చి లోపల కూర్చుంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు కూడా వచ్చి కూర్చుంటాయి. అవన్నీ వచ్చి కూర్చొని భగవంతుని హృదయంలో నింపుకుందామంటే భగవంతుడికి స్థానము లేకుండా చేస్తుంటాయి. అది మన యొక్క పరిస్థితి ప్రస్తుతం. కానీ హరిభక్తులతో మాటలు ఎంతో గొప్పగా హరినామ స్మరణలు కనుక చేస్తూ ఉన్నట్లయితే అది ఎంత గొప్పగా మారుతుంది అంటే, నీవు హరిభక్తులతో మాట్లాడినటువంటి ఆ మాటలు, నీవు హరినామ స్మరణ చేసినటువంటి ఆ స్మరణములన్నీ కూడా ఒకానొక గొప్ప కోటగా నిలబడి నిన్ను లోపల ఎంతో చక్కగా నిలబెడతాయి. ఆ కోట ఎలాంటిది అంటే, దాంట్లోకి హరిషడ్వర్గములు అనేటువంటి చోరులు ఏమాత్రం కూడా దూరలేరయా. అంత గొప్పవి హరిభక్తులతో మాటలు, హరినామ స్మరణములు అంటూ ఉన్నారు. కనుక ఈ పున్నమి గరుడ సేవ వీక్షణంలో ఇంతకన్నా గొప్ప సమయం ఇంకేమున్నది? ఎంతో చక్కగా హరినామ స్మరణ మనం చెయ్యాలి. ఆ హరినామ స్మరణతో గోవిందుణ్ణి చక్కగా దర్శనం చేసుకోవాలి. అదిగో వైష్ణవ స్వాములందరూ కూడా తిరునామములు ధరించినటువంటి వారై దివ్య ప్రబంధ పారాయణలన్నీ కూడా చేస్తూ స్వామిని ఎంతో చక్కగా సేవిస్తూ ఉన్నారు. స్వామి కూడా చూడండి, స్వామికి అలంకరించినటువంటి ఆ ఆభరణములు చూడండి, ఎంత గొప్పగా అలంకృతుడైనటువంటి ఆ స్వామి కేవలము మనల్ని అనుగ్రహించడానికే కంటికి కనపడేటువంటి ఈ అర్చావతార రూపంలో ఉన్నాడు తప్ప, లేకపోతే స్వామిని దర్శించడం అనేటువంటిది చాలా కష్టం. ఆయన వేదాంత వేద్యుడు, ఓంకార గమ్యము కలిగినటువంటి వాడు, ఎక్కడా కూడా కంటికి కనపడుడు. ఈ లోకమంతా కూడా దాగి ఉంటాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో అంటారు. ఈ లోకములో అణురూపమైనటువంటిది ఏదైనా ఉంటే దానికన్నా అణువైనటువంటి వాడు, ఈ లోకంలో పెద్దది అనంటూ ఏదైనా ఉంటే దానికన్నా పెద్దగా ఉండగలిగేటువంటి వాడు, ఈ లోకములో ఉన్నటువంటి సకల చర అచర వస్తువులన్నింటిలోనూ కూడా లోపల దాగి ఉన్నటువంటి వాడు, ఎక్కడా కంటికి కనపడనటువంటి వాడు. కంటితో చూడలేము, చెవులతో వినలేము, ఈ చర్మముతో స్పృశించలేము, ఏమాత్రము కూడా వినలేము. అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ గోవిందుణ్ణి బ్రహ్మాది దేవతలు కూడా పట్టుకోలేరట. దాని పరరూపం అంటారు.
ఆ పరరూపము కలిగినటువంటి ఆ దేవుడు మన కోసమే కదా అర్చావతార రూపంలో వచ్చాడు. సకల మనుజ నయన విషయతాంగతో మూర్తి విశేష అన్నట్లుగా ఈ సామాన్య మానవ నేత్రములకు కనపడేట్టుగా అదుగో వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుడు అర్చావతార రూపంలో వచ్చి ఉన్నాడు. మరి ఆ అర్చావతారాన్ని మనందరం కూడా కొనియాడుతూ నమస్కారం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరి వరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరి వరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్ర ముకుంద కేశవ శంఖ చక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 శరణు
పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. ఎంతో వైభవంగా పున్నమి గరుడ సేవని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క ఎంతో గొప్పదైనటువంటి ఆ వాహన సేవా దర్శన భాగ్యాన్ని మనందరం కూడా నేడు పొందాం. భగవంతుణ్ణి ఒకటే మనం కోరుకోవాలి. నీ పాద కమల సేవయు గోవింద, నీ పాద పద్మముల చెంత నిలబడి రెండు చేతులు జోడించి గోవింద శ్రీమన్నారాయణ వాసుదేవ అంటూ ఎంతో గొప్పగా మాకు చేతనైనంత చిన్న సేవ ఏదైనా నీకు చేయగలిగితే అదే చాలు, ఇంకేం కావాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నిత్యము నిరంతరము నీ పాద పద్మముల చెంత నుండే నీకు నిత్యము కూడా అర్చన చేసేటువంటి ఆ గొప్ప భాగవతులతో చిన్న స్నేహము ఉంటే చాలు. ఈ జీవితానికి ఇంకేది కూడా అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడి యందు గొప్పదైన భక్తి ప్రపత్తులు ఉన్నప్పటికీ కూడా మనకు ఎవరో ఒకరి ద్వారా వేరొక మాటల ద్వారా ఈ విశ్వములో చూస్తున్నటువంటి అనేక విషయముల ద్వారా మన మనస్సు పక్కకి త్రొల్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఏం కోరాలి? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. ఓ తాపస మందార, ఓ గోవింద, ఈ రెండు విషయాలు కనుక నాకు ఇచ్చావంటే చాలు, నా జీవితంలో నేను బాగుపడిపోతాను. ఒకటి, నా హృదయాంతంలో నా హృదయములో నీ మీద భక్తి. రెండవది, ఎప్పుడూ నీ సేవలోనే ఉండేటువంటి వారితో స్నేహం. ఈ రెండూ ఉంటే చాలు, నా జీవితము బాగుపడిపోయినట్లే. ఎంతో గొప్పదైనటువంటి పుణ్య భాగ్యాన్ని నేనంతా కూడా పొందినట్లే అని పెద్దలందరూ కూడా భావన చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఈ రెండు కోరికలని ఈ పున్నమి గరుడ సేవా సమయాన ఆ గోవిందుణ్ణి కోరుకుందాం. ఎందుకంటే లేకపోతే పరమాత్మని అర్థం చేసుకోవడం, పరమాత్మని పొందడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందుకే ఉపనిషద్వాక్యం చెప్తోంది, నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన యమైవేష వృణుతే తేన లభ్యః తస్యేష ఆత్మా వివృణుతే తనూం స్వాం అంటారు. ఎంత వివరంగా చెప్పేస్తున్నారో. ఈ ఒక్కదానికి అర్థం తెలుసుకుంటే చాలు, మనకు అర్థమైపోతుంది భగవంతుడి యొక్క తత్వము గురించి. నాయమాత్మ ప్రవచనేన లభ్యః. అయ్యా, నాకు చాలా విషయాలు తెలుసండి, నేను ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడగలనండి, నాకు ఎంతో జ్ఞానం ఉందండి. అది ఎంత ఉన్నప్పటికీ కూడా నీకు భగవంతుడు దొరికేస్తాడా అంటే దొరకడయా. నీకు గొప్ప శక్తి ఉన్నదనుకొని భగవంతుడు దొరుకుతాడనుకుంటున్నావేమో, దొరకడు. అది నీకు అర్హత కాదు. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా. నాకు గొప్ప మేధస్సు ఉన్నదండి కనుక నాకు భగవంతుడు చేరువవుతాడు అనుకుంటున్నావేమో. నీ మేధస్సును చూసి భగవంతుడేమీ నిన్ను దరికి చేర్చుకోడయా. భగవంతుని పొందడానికి నీకున్నటువంటి మేధస్సే ప్రధాన కారణం అనుకుంటున్నావేమో, అది మాయే కానే కాదు. అందుకే నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేనా. ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నాను కాబట్టి నేను భగవంతుని పొందుతాననుకుంటున్నావేమో, అది కూడా కుదరదయా. మరి ఎప్పుడు పొందుతాం, ఎలా పొందుతాం భగవంతుణ్ణి? యమైవేష వృణుతే తేన లభ్యః తస్యేష ఆత్మా వివృణుతే తనూం స్వాం. యమైవేష వృణుతే, యం ఏవ ఏషః పరమాత్మా వృణుతే.
ఎవరినైతే పరమాత్మ తనంతట తానుగా ఇతడు నాకు కావలెను, ఇతడు నా యొక్క సేవలో ఉండవలెను, ఈతడికి చక్కగా నా దర్శనము అగుగాక అని చెప్పి భగవంతుడంతట భగవంతుడు తన మనస్సులో ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు మాత్రమే మనం కొండకి వెళ్ళి స్వామిని దర్శించుకోగలం తప్ప, నేను ఈరోజు దర్శనానికి వెడతా, ఆ రోజు దర్శనానికి వెడతా, నేను ఆ సేవకు వెడతాను, ఈ సేవకు వెడతాను అని మనం అనుకుంటే జరుగుతున్నాయని చెప్పి మనం భ్రమలో ఉన్నాం. కానీ వేదాంత వాక్యం చెప్తోంది ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటే జరగట్లేదురా నాయనా. భగవంతుడు మనస్సులో అనుకున్నాడు కనుక నీకు ఆ క్షణంలో వెళ్ళగలుగుతున్నావు, భగవంతుని సేవించుకోగలుగుతున్నావు, భగవంతుని దర్శించుకోగలుగుతున్నావు. ఇవంతా కూడా భగవంతుడి యొక్క సంకల్పము తప్ప నీ యొక్క పురుష ప్రయత్నము ఏదీ కూడా లేదు. యమైవేష వృణుతే తేన లభ్య. యం ఎవడినైతే, ఏ పురుషుణ్ణి అయితే, ఏ భక్తుణ్ణి అయితే భగవంతుడు యం ఏవ ఏష వృణుతే, ఈ భగవంతుడు ఇదిగో ఈ భక్తులకి, ఈ చక్కనైనటువంటి వారికి నా యొక్క సేవాభాగ్యము కలుగుగాక అని చెప్పి అనుకుంటాడో వారికే కలుగుతుందన్నాడు. మరి అలా భగవంతుడు అనుకోవాలంటే మనం ఏం చేయాలండి? పూర్వం చెప్పినటువంటి విద్యాబుద్ధులన్నీ ఉంటే అవుతుందా? లేకపోతే గొప్పదైన సౌందర్యం ఉంటే అవుతుందా? లేకపోతే గొప్ప గొప్ప స్థానములలో ఉంటే అవుతుందా? ఎలా ఉంటే భగవంతుడి యొక్క మనస్సులో మనకటువంటి అనుజ్ఞ కలుగుతుంది, మనకటువంటి భాగ్యాన్ని భగవంతుడిస్తాడు? ఏ అర్హత మనకు ఉండాలి? ఏదైనా దీనికి ఏదైనా ప్రవేశ పరీక్ష, ఎంట్రన్స్ టెస్ట్ ఏదైనా ఉన్నదా అంటే ఒకే ఒక్కటున్నదండి, అది కేవలము భక్తి. మహనీయ విషయే ప్రీతి భక్తి అని వేదాంతం వర్ణన చేస్తోంది కదా. ఆ భక్తి ఒక్కటి మన దగ్గర ఉంటే అదే మనకు అర్హత. భగవంతుడంతట భగవంతుడు మనల్ని వరించడానికి మన దగ్గర ఉండవలసినటువంటి అర్హత భక్తి. ఆ భక్తిని పొంది భగవంతుడిని మనందరం కూడా దర్శించే ప్రయత్నం చేయాలి. నరులెల్లా వానలలోనని వత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును. శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి. శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద.
కడుమంచి మనులు కరులు తురగములు వడిగొని జలగుచు వత్తురు కదలి కడు మంచి మనలు కరులు తురగములు బడిగొని చెలగుచు వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద మగుట వర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును మగుటవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును తగు వెంకటపతి దర్శింపద బహువగల సంపదల భక్తురు కదలి తగు వెంకటపతి దర్శింపగ బహువగల సంపదల భక్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద నారాయణాద్రికృతవాస హరే నమస్తే నారాయణాఖిల జగత్పతయే నమస్తే కారుణ్యపూర్ణ కమలాపతయే నమస్తే కంజాక్షరక్ష కమనీయతనో నమస్తే. ఎంతో చక్కగా విద్యుత్ దీపాలంకరణల వెలుగులలో పున్నమి గరుడ సేవను మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఈ పున్నమి గరుడ సేవలో ఎంతో చక్కగా గోవిందుడు మనలాంటి సామాన్య జనులనందరినీ కూడా వీక్షించడానికి, మనల్ని అనుగ్రహించడానికి ఇదిగో వేదాంత వేద్యుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వేదరూపమైనటువంటి ఆ గరుడుణ్ణి అధిరోహించి వేదాంత తత్వాన్ని మనకు అవగతపరుస్తూ చక్కగా ఈ రోజున మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ గోవిందుని దర్శనం చేసుకుంటూ రెండు చేతులను కూడా జోడించి ఒక్కసారి గోవిందనామస్మరణ చేస్తూ నారాయణాద్రికృతవాస హరే నమస్తే. ఈ నారాయణాద్రిలో ఎంతో చక్కగా వాసమును ఏర్పరచుకొని మమ్మల్ని పాలిస్తూ ఉన్నావు కదయ్యా. 365 రోజులు ఆ కటివరద హస్తాలతో అలానే నిలబడి ఉండి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు కదా. అందుకే నారాయణాద్రికృతవాస హరే నమస్తే నారాయణాఖిల జగత్పతయే నమస్తే. అఖిల జగత్పతయే, ఈ అఖిల జగత్తుకంతటికీ కూడా పతి అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఏమిటి అఖిల జగత్ అంటారా? మనకు తెలిసినటువంటిది ఈ భూలోకము మాత్రమే. ఈ భూలోకానికి కింద అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళ లోకములు ఉన్నాయి. భూలోకానికి పైన భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములు ఉన్నాయి. ఈ చతుర్దశ భువనాలు కలిగినటువంటిది ఒక బ్రహ్మాండమైతే అలాంటి బ్రహ్మాండములు అనేక వేల కోట్లానుకోట్లు ఉన్నాయి. ఆ సకల అఖిలాండ కోటి బ్రహ్మాండములకు ఏకైక పతి అయినటువంటి వాడు అడుగో మన కంటికి గరుడారూఢుడై కనపడుతూ ఉన్నటువంటి ఆ గోవిందుడు మాత్రమే. అందుకే అంటున్నాం నారాయణాద్రికృతవాస హరే నమస్తే
నారాయణాఖిల జగత్పతయే నమస్తే, కారుణ్యపూర్ణ కమలాపతయే నమస్తే. కారుణ్యపూర్ణ, నిజంగా పరమాత్మ యొక్క దృష్టి ఎలా ఉంటుంది అనంటే కరుణాపూర్ణముగా ఉంటుంది. ఆ కారుణ్యపూర్ణావో కమలాపతయే నమస్తే. కమలాపతి, కమలా అంటే మహాలక్ష్మి అమ్మవారు. లక్ష్మీ విశిష్టాద్వైత తత్వాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. లక్ష్మీ విశిష్ట ఏవైక ప్రపత్తవ్య ఇహోదిత అని శాస్త్రం ఏదైతే చెప్తోందో, ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనం దర్శించాలి అంటూ కారుణ్యపూర్ణ కమలాపతయే నమస్తే, కంజాక్షరక్షకమనీయ తనో నమస్తే. ఇలా గోవిందుడికి మనం అందరం కూడా శరణాగతి చేసుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందుతాం. అందుకే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క సుప్రభాత సేవలో ఒక మాట అంటారు అందరూ, అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామే ఛయాగత్య సేవాం కరోమి, సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఒక్కసారి నీకు సేవ చేస్తే చాలు. ఆ ఒక్కసారి నీకు చేసినటువంటి ఆ సేవ ద్వారా ప్రతినిత్యము కూడా నిన్ను సేవిస్తూ ఉండగలిగేటువంటి ఒకనొక గొప్ప భాగ్యాన్ని, అలా సేవిస్తే వచ్చేటువంటి ఫలాన్ని వసగవయ్యా గోవిందా అని కోరుతున్నా. అహం దూరతః తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయ ఆగత్య సేవాం కరోమి. దూరంగానే ఉంటూ స్వామి నీ పాదపద్మములను వీక్షిస్తూ, నీ పాదపద్మముల చింత నీ యొక్క గొప్పదైనటువంటి సేవ చెయ్యాలనేటువంటి విపరీతమైనటువంటి కోరిక భక్తితో కలిగినటువంటి వాడనై నీ దగ్గరకు వచ్చి నీకు సేవ చేస్తానయ్యా. సేవాం కరోమి సకృత్ సేవయా, అలా ఒక్కసారి నీకు సేవ చేస్తే చాలు. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం, నిత్య సేవా ఫలం, నిత్యము నీకు సేవ చేసుకోగలిగేటువంటి భాగ్యాన్ని త్వం నీవు ఓ భగవంతుడా ప్రయచ్ఛ ప్రయచ్ఛ మాకు ఇవ్వవయ్యా ఇవ్వవయ్యా ప్రభో వెంకటేశ. లోకానికంతటికీ ప్రభువైనటువంటి ఓ గోవింద, నిత్యము కూడా నీ పాద పద్మముల చెంత కూర్చొని సేవ చేసుకోగలిగేటువంటి భాగ్యము ఈ జన్మకి ఈ జీవితానికి ఉన్నదో లేదో కనుక కలిగినటువంటి ఆ ఒక్కసారే నాకొక ఫలాన్ని ఇవ్వు. జీవితాంతము నిత్యము నిరంతరము కూడా నీకు సేవ చేస్తూ ఉండగా ఎలాంటి అదృష్టం కలుగుతుందో అటువంటి అదృష్టాన్ని మాకు కలిగించు అని. అదుగో చంద్రుడు కూడా ఆకాశము నుండి వీక్షిస్తూ ఉన్నాడు. గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడు ఎంత అందంగా ఉన్నాడు. అందరూ కూడా చంద్రుడు ఎంతో అందగాడని అనుకుంటారు, కానీ ప్రతి పున్నమికి కూడా చంద్రుడు చూస్తూ ఉంటాడు. తిరుమల గిరులలో గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చూస్తూ ఆహా ఏమి తేజస్సు అంటూ ఎంతో గొప్పగా స్వామి వారిని చూసి ఉప్పొంగిపోతూ ఉంటారు. మరి మనం కూడా స్వామిని దర్శించుకొని చూడనేల నీ మహిమే చూతువుగాక, మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక, ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా, మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక, ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా. పెక్కుమారులు నిన్ను పేరుకొని జపించగా, మక్కళించి నీకు కొంత మహిమెక్కినా. పెక్కుమారులు నిన్ను పేరుకొని జపించగా, మక్కళించి నీకు కొంత మహిమెక్కినా. ఒక్కమారు జపించి నేను
తక్కక నీ మహిమలో తరగిపోయినా, తక్కక నీ మహిమలో తరగిపోయినా. మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక, ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా. తగిలి నే కాలమెల్లా ధ్యానము సేయగా, నీకు జిగిని మేనికి కొంత చేవ ఎక్కినా. తగిలినే కాలమెల్లా ధ్యానము సేయగా, నీకు జిగిని మేనికి కొంత చేవ ఎక్కినా. అంగపడి ఒకవేళ అటు తలచి మానితే, చిగురై అంతటిలోనే చిక్కివాడినా. అగపడి ఒకవేళ అటు తలచి మానితే, చిగురై అంతటిలోనే చిక్కివాడినా. చిగురై అంతటిలోనే చిక్కివాడినా. మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక, ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా. ఇన్నియాల శ్రీ వెంకటేశమా ఇంటిలోననే ఉన్నతి నివారమని ఉంటే చాలు. పిన్నియాల శ్రీ వెంకటేశమా ఇంటిలోనని ఉన్నతి నివారమని ఉంటే చాలు. సన్నము దొడ్డెంచనేల సరివలసి చోట, అన్నియు నిత్యమింతే అలమటకు ఓపము. సన్నము దొడ్డెంచనేల సరివలసి చోట, అన్నియు నిత్యమింతే అలమటకు ఓపము. అన్నియు నిత్యమింతే అలమటకు ఓపము. మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక, ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా. మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక, ఉమ్మడి పరుసమంటే. కలియుగ జనులందరు నిను వెలయగ రాముండు మన కొద్దేముండనగా, ఇలనను విడవగవలదని పలు విధముల వేడుచుంటి. బాలుడనే నీ మాయల డోలన నేనంత వాడ దోషరహిత ఆ కాలుని పాల్సేయకునను నేలుము లోకేశ దాస పోషక రామా. గోవిందుడు ఎంతో విశేషమైనటువంటి స్వర్ణాభరణములనన్నింటినీ కూడా ధరించి, కటివరద హస్తాలతో శంఖు చక్రాలతో చక్కనైనటువంటి మకుటాన్ని సైతము ధరించినటువంటి వాడై, విశేష సుగంధములు కలిగినటువంటి వివిధ వర్ణములు కలిగినటువంటి పూలతో అలంకరింపబడినటువంటి వాడై,
లక్ష్మీ హారమును కూడా ధరించినటువంటి వాడై సాక్షాత్తు వేద స్వరూపుడైనటువంటి ఆ గరుత్మంతుడి మీద ఈ రోజున అధిరోహించి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇలా ఉన్న ఆ గోవిందుణ్ణి దర్శించడం మనందరి యొక్క గొప్ప భాగ్యం. అయితే గోవిందుడు మనల్ని ఈ లోకంలో పుట్టించిన తరువాత మాయలో పెడుతూ ఉంటాడు మనల్ని కూడా. ఆ మాయ చేత ఆ మాయ నుండి బయటపడి గోవిందుణ్ణి తెలుసుకోలేనటువంటి ఒకానొక స్థితిలో మనందరం కూడా ఉంటాము. అందుకే బాలుడనే నీ మాయల డోలను నేనెంత వాడ దోషరహిత కాలుని పాల్సేయకునను నీలుము లోకేశదాశ పోషకరామా. అదుగో చంద్రబింబములో ఉన్నటువంటి గోవిందుణ్ణి మనం దర్శిస్తూ ఉన్నాం. చాలా గొప్పదైనటువంటి దర్శనం ఇది. ఆకాశములో చంద్రుడు అనుకుంటూ ఉంటాడు, ముఖము చంద్రబింబము వలె ఉన్నదని ఎవరైనా కూడా అందము గురించి లోకములో మాట్లాడితే నా గురించే మాట్లాడతారు. చంద్రుడి వలె అందము, చంద్రుడి వలె అందము అంటారు. కానీ అదేమిటో తెలియదు. కానీ ప్రతి పున్నమికి కూడా గోవిందుడు చక్కగా గరుడ వాహనారూఢుడై బయటకు వస్తూ ఉంటే చంద్రుడు కూడా అనుకుంటాట, ఎంత గొప్ప సౌందర్యం ఇది. నిజానికి చంద్రుడు వల్ల వచ్చేటువంటి వెన్నెల మనందరికీ చాలా చల్లగా అనిపిస్తుంది. అటువంటి వెన్నెల కలిగినటువంటి చంద్రుడు సైతం గోవిందుడి యొక్క దర్శనంతో ఎంతో గొప్పగా చల్లదనాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి స్థితి ఇదిగో ఈ పున్నమి గరుడ సేవ విశేష సౌందర్యంలో, విశేష సేవలో మనందరం కూడా వీక్షిస్తూ ఉంటాం. అటువంటి స్థితిలో కోరుతున్నాం, బాలుడనే నీ మాయలా, నీ మాయల్లో నేను బాలుడనయ్యా. డోలన నేనెంత వాడా, నీ మాయల నుండి బయటపడి నిన్ను తెలుసుకొని నిన్ను అర్చించి నిన్ను పొందాలి అని అంటే వామ్మో, ఇది నాకు శక్యమయ్యేటువంటి పనేనా, ఎంత కష్టం. దోషరహిత ఆ కాలుని పాల్సేయకునను, నీ యొక్క సేవాభాగ్యము లేకుండానే ఓ గోవింద ఈ జీవితంలో నిన్ను దర్శించుకోకుండానే, నీ యొక్క సేవ చేసుకోకుండానే వెళ్ళిపోతానేమో, అలా పంపకయ్యా. బాలుడనే నీ మాయల డోలన నేనెంత వాడ దోషరహిత ఆ కాలుని పాల్సేయకునను ఏలుము లోకేశదాస పోషకరామా. ఓ లోకేశదాస, ఓ గోవింద, ఎంతో చక్కగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ మనందరం కూడా గోవిందుణ్ణి కోరుకుందాం. అదుగో పున్నమి నాటి ఆ చంద్రుడు మనందరికీ కూడా మనఃకారకుడు. చంద్రుడు మన యొక్క మనస్సు అంతా కూడా, మనస్సుని అధీనములో ఉంచేటువంటి ఒక గ్రహము, చంద్రగ్రహము. ఆ చంద్రుణ్ణి కూడా మనం కోరుకుందాం. ఈ మనస్సు చాలా చంచలమైనటువంటిది, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతూ ఉన్నటువంటి నా మనస్సుని ఓ చంద్రమా ఒక దగ్గర నిలపవయ్యా. ఇదిగో నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ గోవిందుడి పాద పద్మముల చెంత నిలిపి నా జీవితము చరితార్థమయ్యేటువంటి ఒకానొక అనుగ్రహాన్నివ్వు అని చెప్పి మనందరం కూడా ఈ రోజున ప్రార్థన చేయాలి. అందుకే అటువంటి ప్రార్థనలన్నింటినీ కూడా మనం చేస్తూ గోవిందయనుచునెప్పుడు భావమునందలచువారు బాధలు ఇలలో లేవనగ భువిని విని నీవే దిక్కనుచు ఎంటు నిజముగ రామా. నిజానికి గోవిందా గోవిందా అని అంటూ ఉంటే, ఎవరైతే గోవిందా గోవిందా అని అంటూ ఉంటారో వారికి ఇలలో ఏ బాధలు కూడా ఉండవట. అందుకే గోవిందయనుచునెప్పుడు భావమునందలచు వారి బాధలు ఇలలో లేవనగా. వారికి ఇలలో ఏ బాధలు కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఉండేస్తున్నారయ్యా. ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి వారి దగ్గర ఏవంత సొమ్ము ఉన్నది అంటే, వారి దగ్గర ఉన్నది సొమ్ము కాదయ్యా, వారి యొక్క హృదయములో గోవిందుడున్నాడు. ఎలాగైతే ఈ చంద్రబింబమున గోవిందుడు దర్శనమిస్తూ ఉన్నాడో,
అదేవిధంగా మన యొక్క మనస్సు అనేటువంటి చంద్రబింబములో కూడా మనం గోవిందుణ్ణి కనుక ప్రతిష్ఠితం చేసుకున్నట్లయితే ఏ బాధలు లేకుండా మనం ఆనందంగా బ్రతకగలుగుతాం. అందుకే గోవిందయనుచునెప్పుడు భావమునందలచు వారి బాధలు ఇలలో లేవనగా భువిని విని నీవే దిక్కనుచుయంటూ నిజముగ రామా, నీవే నా దిక్కంటూ ఓ గోవిందా, ఓ కలియుగ రామచంద్రుడైనటువంటి ఓ గోవిందా, నిన్ను దర్శించడానికి ఇప్పుడు ఈ క్షణం 2 చేతులు కైమోడ్చి నీకు ఎంతో చక్కగా శరణాగతి చేస్తూ ఉన్నామయ్యా అంటూ మనందరం కూడా స్వామికి ఈ రోజున ఈ పున్నమి గరుడ సేవా సమయాన మనందరం కూడా శరణాగతి చేసి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే, ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే, బ్రహ్మాండము లోపల బ్రహ్మ పుట్టే, బ్రహ్మలలాటంబున హరుండు పుట్టే. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే, హరుని ఉగ్రమున కూర్మము మోచిన కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే, జలధి కల్పమున మండలము పుట్టే, జలధి కల్పమున మండలము పుట్టే, మండల సర్పమునందు వేదశాస్త్ర పురాణ కల్పములు పుట్టే, మండల సర్పమునందు వేదశాస్త్ర పురాణ కల్పములు పుట్టే, వేదశాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే, వేదశాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే. దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. సమ్మతి కరుణానిధి మీ సమ్మతి, కాలచక్రములు కర్మములు త్రుంచి హతాహతంబు చేసిన మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు, మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు. అనాథపతి సింహగిరి నరహరి మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు, అనాథ
అనాథపతి సింహగిరి నరహరి అనాథపతి సింహగిరి నరహరి సింహగిరి నరహరి సింహగిరి నరహరి సింహగిరి నరహరి సింహగిరి నరహరి సింహగిరి నరహరి సింహగిరి నరహరి. తవ దాస్య సుఖైక సంగినాం భవనేష్వస్తు వికీట జన్మమే ఇతరావసథేషు మాస్మ భూత్ అపి మే జన్మ చతుర్ముఖాత్మనా. ఎంతో గొప్పదైనటువంటి పున్నమి గరుడ సేవా విశేషోత్సవాన్ని మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో వైభవంగా వేదాంత వేద్యుడు మన కోసము తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి అర్చావతారంలో వచ్చి ఈ రోజున మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిండు పున్నమి రోజున మన మనస్సుల నిండా కూడా చంద్రుని వంటి ఆ స్వామి యొక్క దివ్య వదనాన్ని మనందరం కూడా ప్రతిష్ఠితం చేసుకున్నట్లయితే ఈ జీవితానికి అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముంటుంది. అదుగో వేల కొలది భక్తులు భాగవతులు అక్కడ చేస్తున్నటువంటి కార్యం అదే. ఈ మానవ జన్మ ఎత్తి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ 2 నేత్రములలో నిండా భగవంతుడి యొక్క రూపాన్ని నింపుకొని ఒక్కసారి గోవిందనామ స్మరణము నోరారా చేస్తే చాలు కదా. ఎంతో గొప్పదైనటువంటి అదృష్టాన్ని మనందరం కూడా పొందవచ్చును. అదుగో నిత్యము భగవత్ సేవలో ఉండేటువంటి స్వాములందరినీ కూడా మనందరం చూస్తూ ఉన్నాము. ఒకటే సంకల్పము ఏమిటంటే తవ దాస్య సుఖైక సంగినాం భవనేష్వస్తు వికీట జన్మమే. ఓ గోవింద, నాకు ఈ మానవ జన్మమే గొప్పదనేమీ భావన లేదు. నాకేదైనా చిన్న కీటక రూపములో అయినా కూడా జన్మనివ్వు, చాలు, పర్వాలేదు. కానీ ఆ కీట రూపములో నీవిచ్చేటువంటి జన్మ ఎక్కడ ఉండాలో తెలుసా? నిత్యము నిరంతరము నీ సేవ చేసుకునేటువంటి భాగవతుల ఇంటిలో ఇవ్వు. ఆ భాగవతుల ఇంటిలో ఉండేటువంటి భాగ్యం నాకు మానవ శరీరంతో కలగకపోయినా పరలా ఒక చిన్నదైనటువంటి కీటక రూపంలో కలిగినా కూడా నా జన్మ గొప్పగా భాగ్యం పొందుతుంది. అందుకే తవ దాస్య సుఖైక సంగినాం భవనేష్వస్తు వికీట జన్మమే. కానీ ఇతరావసథేషు మాస్మ భూతు అపి మే జన్మ చతుర్ముఖాత్మనా. నీ సేవ చెయ్యనటువంటి వారు, నీ నామమును స్మరించనటువంటి వారి దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా నాకు జన్మము ఇవ్వకు. అదిగో మా కనుల నిండా నేడు దర్శనమిస్తూ ఉన్నారే చక్కగా వైష్ణవాగ్రేసరులందరూ కూడా భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నారే, అటువంటి వారితో నెయ్యము కనుక స్నేహము కనుక ఇచ్చినట్లయితే, అటువంటి భాగవతులతో గడపగలిగేటువంటి క్షణములు ఈ జీవితంలో కొన్ని ఇచ్చినట్లయితే చాలు. ఆ క్షణములే పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందేలాగా గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కూడా ఇవ్వగలవు అంటున్నారు. ఎందుకంటే అలా ఉండగలగడమే జీవితంలో ఎంతో గొప్ప బలము మనకు కలిగినట్టు లెక్క. మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం, నా దగ్గర చాలా ఉన్నదండి, ఆస్తిపాస్తులు ఉన్నవి, నాకు చాలా శక్తి ఉన్నది, నేను ఎంతో బలవంతుణ్ణి అనుకుంటాం. కానీ ఆ బలం కానే కాదు. ఏది నిజమైనటువంటి బలం అంటే గోవిందుడి మీద భక్తి ఉందా నీవు బలవంతుడివి, భక్తి లేదా నీవు బలహీనుడివి. అందుకే అంటున్నారు, బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వుండట్టి విభుడు బలము సురేంద్ర. నిజమైనటువంటి బలం ఏమిటో తెలుసా? బలవతులకు బాగా బలము కలిగినటువంటి వారికి, దుర్బలులకు బలము లేనటువంటి వారికి కూడా బలమున్నది. బాగా బలము ఉన్నటువంటి వాడే బలవంతుడు, వాడు అన్ని కార్యములు చేయగలడు అని చెప్పి నీవు అనుకుంటావేమో, అది నీ భ్రమయా? కాదు.
బలహీనంగా ఎవరైనా నీ కంటికి కనపడితే పాపము వారు ఏమీ కూడా చెయ్యలేరని అనుకుంటావేమో, అది కూడా నీ భ్రమేనయ్యా. అతనికి బలమున్నది, ఇతనికి బలమున్నది. కంటికి కనపడుతున్నటువంటిది బలము కాదు. అతని హృదయంలో గోవిందుడి మీద భక్తి ఉందా, అతను బలవంతుడే లెక్క. అందుకే బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు నారదుడు అంటూ ఉన్నాడు. సకల బ్రహ్మదేవతలందరికీ కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ లోకములో ఉన్నటువంటి సకల ప్రాణులందరికీ కూడా ఎవరైతే బలంగా ఉన్నాడో, అదిగో మన కంటికి కనపడుతున్నటువంటి గజరాజులు చాలా బలమని మనం అనుకుంటాం, కానీ అది బలం కాదు. ఆ గజరాజుల యొక్క హృదయములో గోవిందుడు కొలువై ఉన్నాడు కదా, అదే వాటి యొక్క బలం, భాగ్యం, అదృష్టం. బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర. అందరికీ బలమైనటువంటి వాడు నా హృదయములో కూడా ప్రతిష్ఠితుడైనట్లయితే ఎలా అవుతాడు హృదయంలో ప్రతిష్ఠితుడు భగవంతుడు? అదేవైనా సామాన్యమైనటువంటి చిన్న విషయమా? కానే కాదు. చాలా గొప్పగా భక్తి ప్రపత్తులతో మన జీవితాన్ని మనం గడపాలి. అలా గడుపుతూ ఉంటే మన హృదయ గుహలో భగవంతుడు ప్రతిష్ఠితుడవుతాడు. అలా ఒక్కసారి ప్రతిష్ఠితుడయ్యాడు అనంటే మనం ఎంతో బలం కలిగినటువంటి వారం అవుతాము. బలం అంటే లౌకిక బలము కాదండి, పొరపాటు కాదది. లౌకిక బలం అనుకుంటే మనది పొరపాటే. అటువంటిది కాదు బలం అంటే. బలము అనంటే ఏమిటి అనంటే భక్తి కలిగి ఉండడమే గొప్పదైనటువంటి బలమని శాస్త్రము చెబుతూ ఉన్నది. అందుకే ఏ జన్మము జన్మించిన ఆ జన్మము నందు నీ సమంచిత చరణాం భోజంబులపై విగత వ్యాజమైన భక్తి భక్తవత్సల ఈవే. ఈ కోరిక మనం కోరుకోవాలి. ఏ జన్మము జన్మించినా భగవంతుడా, నేను ఏ జన్మములో ఏ రూపంలో జన్మించినప్పటికీ కూడా, ఏ జన్మము జన్మించిన ఆ జన్మము నందు నీ సమంచిత చరణాం భోజంబులపై విగత, నీ యొక్క పాదపద్మముల చెంత ఏమాత్రము తగ్గిపోనటువంటి ఒకనొక భక్తి ప్రపత్తులు నాకు ఇవ్వవయ్యా. ఏ జన్మము జన్మించిన నా జన్మమునందు నీ సమంచిత చరణాం భోజంబులపై విగత వ్యాజమైన భక్తి భక్తవత్సల ఈవే. ఓ భక్తవత్సల, నేను ఏ జన్మములో ఏ రూపములో జన్మించినా కూడా అవ్యాజమైనటువంటి కరుణ భక్తి నీ మీద ఉండేలాగా నన్ను అనుగ్రహించు. మరేదీ కూడా అవసరం లేదని మనం కోరుకోవాలి. అలా కోరుకుంటూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనందరం కూడా చేద్దాం. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి పిన్న పెద్దై మేలు చేసి పెంచరే బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి పిన్న పెద్దై మేలు చేసి పెంచరే బాలుని. నరకాసురుని తండ్రి నడురేగి జనించే అరురుగా కంసునికి అల్లుడాయెను. నరకాసురుని తండ్రి నడురేగి జనించే అరురుగా కంసునికి అల్లుడాయెను. నిరతి శిశుపాలుని నేయపు మరది పుట్టే. నిరతి శిశుపాలుని నెయ్యపు మరది పుట్టే. పెరుగగా మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని.
ఒత్తిక పాండవులకు ఉదయించే మేనభావ బుద్ధితో వసుదేవుని పుత్రుడాయను. ఒత్తిక పాండవులకు ఉదయించే మేనభావ బుద్ధితో వసుదేవుని పుత్రుడాయను. ఉద్దండపు గొల్లె తలకు పొగి మగడు కలిగే, ఉద్దండపు గొల్లె తలకు పొగి మగడు కలిగే. పెద్దవాడై మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి, పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. నేరని దుష్టులకెల్లా నిండు చిచ్చర పిడుగు, నేరిచిన శిష్టులకు నిధానము. నేరని దుష్టులకెల్లా నిండు చిచ్చర పిడుగు, నేరిచిన శిష్టులకు నిధానము. ఈ రీతి శ్రీ వెంకటేశుడితడి బాలకృష్ణుడు. ఈ రీతి శ్రీ వెంకటేశుడితడి బాలకృష్ణుడు. పేరడిగా మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి, పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి, పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఎంతో విశేషమైనటువంటి పున్నమి గరుడ సేవా ఉత్సవాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుడు గరుడ వాహనారూఢుడై మనల్ని దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ క్షణం మనం ఏం కోరుకోవాలి పరమాత్మను అంటే ఒకటే కోరిక. బద్ధేనాంజలినా నతేన శిరసా. పరమాత్మ, మాకు 2 చేతులు ఇచ్చినావు కదా, అనుగ్రహించినావు. ఆ 2 చేతులు జోడించి నీ పాదముల చెంత నమ్రతగా నిలవగలిగేటువంటి స్థితి మాకిస్తే చాలయ్యా. బద్ధేనాంజలినా అంతటితో సరిపోదు. మానవులం కదా, కోరికలు పరంపరగా వస్తూనే ఉంటాయి పెద్దవి. బద్ధేనాంజలిన నతేన శిరసా. శిరస్సులో కూడా అహంభావం ఉంటుంది. ఆ అహంభావము గర్వమంతా కూడా కర్వమైపోయి ఆ శిరస్సు వంచి జోడించినటువంటి 2 చేతులతో సమానంగా నమ్రతగా నీ పాదముల చెంత శరణాగత భావంతో ఉండగలిగితే చాలయ్యా. అంతేనా? ఇంకా ఉన్నది. బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమైః. అలా ఉండగా గొంతెత్తి గోవిందనామస్మరణ చేస్తూ ఉంటే గాత్రై సరోమోద్గమైః ఎంతో చక్కగా చేస్తున్నటువంటి ఆ గోవిందనామస్మరణ వల్ల బద్ధేనాంజలినా నతేన శిరస గాత్రై సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా. అలా గోవిందనామస్మరణ చేస్తూ ఉంటే మాకే తెలియకుండా మా శరీరమంతా కూడా అణువణువు రోమాంచితమైపోతూ ఉంటే, మాకే తెలియకుండా మా కండ్లలో నుంచి ఆనంద బాష్పములు జాలువారిపోతూ ఉంటే,
అలా 2 చేతులు జోడించినటువంటి ఆ చేతులతో గర్వమును తీసేసినటువంటి ఆ శిరస్సును కూడా కలిపి మాకే తెలియకుండా నీ నామస్మరణ ఆనందాన్ని మేము పొందుతూ ఉంటే అలా పొందుతున్నటువంటి ఆనందంలో శరీరమంతా కూడా అణువణువు పులకించిపోతూ రోమాంచితమైపోతూ ఉంటే అలా నీ పాద పద్మముల చెంత ఉండగలిగేటువంటి స్థితిని నా జీవితంలో కొన్ని ఘడియలైనా కూడా అనుగ్రహించు అని మనం గోవిందుణ్ణి కోరుకోవాలి. నిజంగా అటువంటి స్థితే కనుక వస్తే, అంత పరవశంతో గోవుండిని చెంత గనక మనం ఉండగలిగితే చాలు, ఈ జన్మమునకు ఇంకేం కావాలి? ఇంతకన్నా గొప్పదైనటువంటి ఐశ్వర్యం, ఇంతకన్నా గొప్పదైనటువంటి భాగ్యం ఇంకేదైనా ఉంటుందా? సంపదోనైవ సంపద విపదోనైవ విపద విపద్విస్మరణం విష్ణోః సంస్మరణం సంపదుచ్యతే అని కదా అంటున్నారు. నిజానికి సంపదలు అని మనం అనుకుంటూ ఉంటాం, నా దగ్గర అంత ఉన్నది, ఇంత ఉన్నది, నాకు ఇంత గొప్ప సంపద ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని. అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవేవి సంపదలు కానే కావట. నిజంగా మనం లోకంలో అనుకుంటున్నటువంటి సంపదలు ఎవరి దగ్గరైనా లేకపోతే వారు అనుకుంటూ ఉంటారు, అయ్యో వారు చూడండి ఎంత సంపద కలిగి ఉన్నారో, నా దగ్గరైతే సంపదే లేదని బాధపడుతూ ఉంటారట. ఈ లౌకిక సంపద ఉన్నదని గర్వపడను అవసరం లేదు, ఆ సంపద లేదని బాధపడను అవసరం లేదు. ఎందుకంటే అది సంపద కానే కాదు. నిజమైనటువంటి సంపద మరి ఏమిటి అంటే ఒక్క మాటలో చెప్పారు శాస్త్రంలో, సంపదో నైవ సంపద. నీవు అనుకుంటున్నటువంటి సంపద కాదయ్యా. విపదోనైవ విపద, నీవనుకుంటున్నటువంటి విపత్తులు కానే కాదు. మరి నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి విపత్తు అంటే ఏమిటి అంటే విపద్విస్మరణం విష్ణో. ఈ లోకంలో విపత్తు అనేటువంటిది ఏదైనా ఉన్నది అంటే మహావిష్ణువుని మరిచిపోవడం, గోవిందనామ స్మరణ నీ నాలుక మీద నర్తనము చేయకపోవడం, ఒక్క భగవన్నామైనా కూడా స్మరించకుండా నీ జీవితంలో ఒకరోజు గడిచిపోవడం, ఇంతకన్నా విపత్తు ఇంకేది కూడా లేదు. ఒక్కసారైనా గోవిందుణ్ణి మనసారా తలుచుకోకుండా, భగవంతుడి యొక్క నామాన్ని ఒక్క నామమైనా పలుకకుండా ఏదైనా ఒక రోజు మన జీవితంలో గడిచిపోయిందా, నిజంగా ఆ రోజు విపత్కరమైనటువంటి రోజు తప్ప ఏదో వస్తుందనేటువంటిది విపత్తు కానే కాదయ్యా. గోవిందుణ్ణి మరచిపోవడమే విపత్తు అంటున్నారు. విపద్విస్మరణం విష్ణో. మరి సంపద అంటే ఏమిటండి? సంస్మరణం సంపదుచ్యతే. సంస్మరణం, ఆ గోవిందుడిని నీవు చేసేటువంటి స్మరణ, గోవిందుడికి నీవు చేసేటువంటి సేవ, కైంకర్యము, అదే గొప్పదైనటువంటి సంపద అని చెబుతూ ఉన్నారు. మరి మనందరం ఎంత గొప్ప సంపత్తు కలిగినటువంటి వారము. ఈ పున్నమి రోజున ఈ పున్నమి గరుడ సేవా ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా చూస్తూ గోవిందుడి యొక్క విశేషములనన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఎంతో గొప్పగా స్వామిని వీక్షించగలుగుతూ ఉన్నాము అంటే ఇంతకన్నా గొప్పద సంపద ఇంకేమున్నది? మరి ఆ సంపదతో గోవిందుడిని ఆరాధిద్దాం. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు.
చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే ప్రేమమెక్కుడు మాపుదాకా నిన్ను కొల్చి మంది మేళమవు కంటే మాపుదాకా నిన్ను కొల్చి మంది మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు మాపుదాకా నిన్ను కొల్చి మంది మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విపుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విపుడా నీవు మాకు హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా హరిణీ నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ హరి అనేటువంటి రెండక్షరములు చాలు. ఆ రెండక్షరములు సకల పాతకములనన్నింటినీ కూడా హరించి వేస్తాయి. అలాంటి హరినామ స్మరణతో ఈ రోజున పున్నమి గరుడ సేవను మనందరం కూడా వీక్షించాం. అదుగో స్వామిని దర్శించడానికి వచ్చినటువంటి సకల తీర్థములను సకల దేవతలందరికీ కూడా మంగళహారతులు సమర్పించినటువంటి ఆ అర్చక స్వాములు ఎంతో గొప్పగా స్వామివారి యొక్క సేవా సౌందర్య భాగ్యాన్ని మనందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని అందించినారు. ఆ స్వామివారి యొక్క మంగళహారతులన్నింటినీ కూడా మనం ఎంతో చక్కగా దర్శనం చేసుకుంటూ హరియను రెండక్షరములు హరి హరి అని చెప్పి రెండక్షరములు మనందరం కూడా పలకాలి. అలా పలుకుతూ ఉంటే చాలు. హరించును పాతకముల నంబుజనాభా సకల పాతకములన్నీ కూడా పోతాయిట. హరిణీ నామ మహాత్మ్యము అటువంటి దయా హరి నీ నామము యొక్క మహాత్మ్యం అలాంటిది. హరిణీ నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. కాబట్టి హరి హరి అంటూ హరినామస్మరణలో ఉండేటువంటి గొప్పదైనటువంటి మాధుర్యాన్ని ఆస్వాదనం చేసే ప్రయత్నం చేస్తూ ఈ పున్నమి గరుడ సేవ చివరి క్షణాలలో ఎంతో చక్కగా స్వాములిస్తున్నటువంటి ఆ మంగళ హారతులను మనం అందరం కూడా దర్శనం చేసుకుందాం.
మనందరికీ కూడా తెలిసినటువంటి ఎంతో చక్కనైనటువంటి శ్లోకము, మంగళ శ్లోకము. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం అంటాం మనందరం కూడా. అంటే ఏమిటి అర్థం? శ్రియకాంతాయ, శ్రియ అంటే శ్రీదేవి యొక్క ప్రభువైనటువంటి ఆ దేవదేవుడి చేత, దేవదేవుడికి కళ్యాణ నిధయే సకల కళ్యాణ గుణములన్నింటికీ కూడా ఆలవాలమైనటువంటి ఆ గోవిందుడికి అర్థినాం నిధయే వచ్చినటువంటి తన యొక్క బాధలను చెప్పుకోవడానికి ఎవరైతే ఆశ్రిత జన వత్సలుడుగా స్వామి ఉన్నాడో ఆయన దగ్గరికి ఎవరొచ్చినా కూడా వారి బాధలన్నింటినీ కూడా పోగొట్టగలిగేటువంటి ఆ గోవిందుడికి మంగళం అంటూ మనం అందరం కూడా రోజూ చెప్తాం కదా. అటువంటి మంగళాశాసనాన్ని మనమందరం కూడా స్వామికి చేస్తూ తావదార్తిస్తథావాంచ తావన్మోహస్తథా సుఖం యావన్న యాతి శరణం త్వామశేషాఘనాశనం అనేట్లుగా మరలా తిరిగి స్వామివారి యొక్క సేవా కైంకర్య విశేషాల్ని ఎప్పుడెప్పుడు మనం వీక్షించగలమా, ఎప్పుడెప్పుడు స్వామి యొక్క దర్శనము చేసుకోగలమా అంటూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా ప్రసారితమయ్యేటువంటి సకల సేవలన్నింటినీ కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఈ పున్నమి గరుడ సేవా దర్శన భాగ్యాన్ని, ఆ దర్శన సేవా భాగ్యము వల్ల మనకు కలిగేటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించమని ఆ గోవిందుణ్ణి మనసారా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నారాయణ నమస్తేస్తు కరుణాత్మందయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సలా అంటూ మనందరం కూడా స్వామికి శరణాగతి చేసే ప్రయత్నం చేద్దాం. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ క్షీరాబ్ధిశయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణ. ఎంతో చక్కగా స్వామికి శరణాగతి చేస్తూ స్వామికి మనమందరం కూడా ప్రార్థన చేస్తాం. దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మధుసూదన హరి గోవింద, మహిమ స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శంఖ చక్రధర గోవింద శాంఘ గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
కరుణాధర గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ వినుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆశ్రిత రక్ష గోవింద అనంత వినుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఓ